ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దరిదాపు 6 మాసాలు పూర్తయి 7వ మాసంలోకి వచ్చింది. తెలుగుదేశం ప్రకటించినటువంటి ఉచిత ఇసుక విధానం ఎంతవరకు అంటే గత ప్రభుత్వం కన్నా దరిదాపు 3,000 నుంచి 4,000 రూపాయల పైచలకు ఇవాళ ఒక లారీ కొనాలంటే దరిదాపు 8,500 రూపాయలు అవుతుంది. ఎక్కడుంది ఈ ఉచిత ఇసుక? దరిదాపు మన కోట్లింగాల రేవు దగ్గర నుంచి 4th బ్రిడ్జి వరకు 15 ర్యాంపులు ఇవాళ ఓపెన్ అయి ఉన్నాయి. కోట్లింగాల రేవులో ఒక సొసైటీ కూడా ఉంది, బోట్మెన్ సొసైటీ. 200 మంది పైచలకు బోట్మెన్ సొసైటీలో మెంబర్స్గా ఉన్నారు. ఇవాళ అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇసుక డ్రెడ్జింగ్ తప్ప ఇంకోటి ఏమి కాదు. మరి ఆ సొసైటీలో ఉన్న వాళ్ళకి ఏమిస్తున్నారో తెలియట్లేదు. బాట పేరుతో 2,000, మామూలు పేరుతో 2,000, చిన్న లారీకి అయితే 1,000 రూపాయలు, ఇంకో బాటకి ఇంకో 1,000 రూపాయలు. ఇలాగ దరిదాపు ఒక లారీ లోకల్ తీసుకోవాలంటే దరిదాపు 8,000 రూపాయలు పైచలకు ఇవాళ కాస్ట్ ఆఫ్ వాల్యూ ఇసుక తెచ్చుకోవాలండి. ఎక్కడుంది? ఉచిత ఇసుక పెట్టి ఇవాళ ఏ రకమైనటువంటి ఆదాయం ప్రభుత్వానికి లేకపోగా బినామీ పేరులతో ఎమ్మెల్యే గారు ఇవాళ వారి అనుచరులే అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. రోజుకి 700 నుంచి 800 లారీలు ఇవాళ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. దాన్ని కూడా మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. కానీ ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 400 రూపాయలు ఒక పెద్ద స్కామ్. యాప్లో బుక్ చేసుకున్న తర్వాత ఇసుక బుక్ చేసుకుంటే అది అక్కడ రాదు. మనం డైరెక్ట్గా అక్కడ పోయి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటేనే ఇవాళ ఇసుక వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ ఆదిరెడ్డి వాసు గారిని ఒకటే క్వశ్చన్ చేయదలుచుకున్నాం. ఇన్ని లొసుకులు మీ దగ్గర పెట్టుకుని ఇవాళ మీరు ఏ రకంగా మా పార్లమెంట్ సభ్యుల్ని, మాజీ పార్లమెంట్ సభ్యుల్ని భరత్ గారిని కామెంట్ చేస్తున్నారు? రాజమండ్రిలో సుమారుగా పార్క్స్ ఇవాళ చూసుకోండి. కంబాల చెరువు చూసుకుంటే వచ్చిన వెంటనే నేను ఆ 50 రూపాయలు కూడా తీసేస్తానని చెప్పారు ఎంట్రన్స్ ఫీజు. స్టిల్ ఇప్పటికి కూడా ఆ ఎంట్రన్స్ ఫీజు అలాగే ఉంది. ఆ కంబాల చెరువు పార్క్ సర్వనాశనం అయిపోయింది. ఇతర ఊళ్ళల్లో నుంచి సాయంకాలం పూట సరదాగా అక్కడికి వచ్చి కాలక్షేపం చేసేవారు, పిల్లలు ఆడుకునేవారు. గ్లో గార్డెన్ ఉంది, గ్లో గార్డెన్ కూడా బ్రహ్మాండమైనటువంటి పేరు తీసుకొచ్చింది. ఇవాళ పార్క్స్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. దాని మెయింటెనెన్స్ లేదు. బై జంక్షన్లో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ కూడా ఇవాళ సరిగ్గా దారి వచ్చే పరిస్థితి లేదు. కంబాల చెరువు దగ్గర ఉన్నటువంటి ఆ ఫ్లోటింగ్ కూడా ఆ రాయిని తాకుండానే మధ్యలోనే ఆగిపోతున్నాయి నీళ్ళు. ఏం చేస్తున్నాడు ఈయన? ఏం మరి అధికారులతో ఏం చేస్తున్నాడు ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. కానీ టోటల్గా చెప్పవలసి వస్తే ఇవాళ ఆయన కమిషన్ కోసం చూస్తున్నాడే తప్ప అభివృద్ధి కోసం అయితే మాత్రం కనపడట్లేదు. లక్షల రూపాయలు ఇవాళ ఆయన కమిషన్ పేరుతో నడుస్తున్నారు తప్ప అప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఏవైతే రోడ్స్ ఉన్నాయో వాటిని ఇవాళ కొంతకాలం పాటు ఎలక్షన్ వరకు పడినంత మేరకు నడిచినాయి. ఇప్పుడు మిగతా వాటిని ఆఫ్ చేసి ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ మొదలుపెట్టారు. అది జగన్ గారి ప్రభుత్వంలోనే శాంక్షన్ అయినటువంటి ఇవన్నీ కూడా. మొన్న నారాయణ గారు వచ్చి ఓపెన్ చేసిన దగ్గర నుంచి టోటల్గా ఏది చూసుకున్నా కూడా అన్నీ టోటల్గా ఒక్క విషయంలో చెప్తే అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించట్లేదు. మేము చేసినటువంటి అభివృద్ధి మాకు కనిపిస్తుంది. ప్రజలు కూడా ఇవాళ ఇంత తక్కువ టైంలో ఈ ప్రభుత్వాన్ని తిట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది.
ఇప్పటికైనా మరి ఆదిరెడ్డి వాసు గారు ఏ సమాధానం చెప్తారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మారంపూడి ఫ్లైఓవర్ చాలా తొందరగా పూర్తి చేసుకుని దాన్ని ఓపెన్ చేసుకునే సమయానికి ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ అనంతరం అక్కడ ఈయన యొక్క వీటిని కూడా పగలగొట్టేసి మళ్ళీ గొడవ పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ వేయటం జరిగింది. సేమ్ టైం మరి తణుకు దగ్గర ఉన్నటువంటి ఉండ్రాజవరం కూడా చాలా స్పీడ్గా తయారైంది. మధ్యలో జొన్నాడ ఉంది, ఎక్కడ వేసిన కొనుకలు అక్కడే ఉంది. భరత్ గారు ప్రత్యేకించి దాన్ని పట్టించుకుని దాన్ని ఫాలో అప్ చేయటం వలన కంటిన్యూ ఇవన్నీ డెవలప్మెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మరి ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు ఏ రకమైనటువంటి మీకు ఎవరు చెప్తున్నారో ఏంటో మాకైతే అర్థం కాలేదు. కానీ ఇసుక దగ్గరికి వచ్చేసరికల్లా మొత్తం టోటల్గా మీరు అటర్ ఫెయిల్యూర్ అయిపోయారు. ఇవాళ దాన్ని ఒకసారి ఆలోచన చేసుకోండి. దీనికి సమాధానం కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా చాలా విషయాలు మా దగ్గర ఉన్నాయి. ఇవాళ ఒక్కసారి అన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. కానీ వచ్చినటువంటి 6 మాసాల్లో 7 మాసాల్లోనే మేము విమర్శించడానికి ముందుకు రావట్లేదు. కానీ ఆయన మాట్లాడితే భరత్ గారు అని చెప్పేసి అని అన్నీ కూడా ఈయన మీద తోయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చేస్తున్న దాంట్లో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో, ఏం జరిగిందో, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, విచారణ చేయండి. ఏదైనా సరే సిద్ధంగా ఉన్నాడు మా ఎంపీ. అవేమీ మాట్లాడకుండా ఇవాళ ఏదో భరత్ గారు. థ్యాంక్ యూ.